హలో, ప్రాబ్లం చెప్పండి మేడం. ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా నేను సాల్వ్ చేస్తా. డీటెయిల్స్ మిస్ అయితే డైరెక్షన్ మిస్ అవుతుంది, డైరెక్షన్ మిస్ అయితే కన్క్లూషన్ రాంగ్ అవుతుంది. మీరు కామ్గా ఉండండి, మీ కేసుని నేను సీరియస్గా తీసుకుంటా. మీరు డిటెక్టివా? నా ఫేస్ ఇంపార్టెంట్ కాదు, మీ కేసు ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే కేసు చెప్పండి. సరే పదండి. ఇక్కడ పెట్టిన నా స్టీల్ డబ్బా కనిపించట్లేదు. స్టీల్ డబ్బా సింపుల్ ఆబ్జెక్ట్, కానీ కాంప్లెక్స్ జర్నీ. జర్నీయా? మార్నింగ్ రొటీన్గా స్టార్ట్ అయ్యి నైట్ కన్ఫ్యూషన్తో ఎండ్ అయ్యే జర్నీ. మీరు మార్నింగ్ ఎప్పుడు లేచారు? ఒక 6:30. లేచాక ఫస్ట్ మీరు ఏం చేశారు? వాటర్ తాగాను. మీరు మొహం కడుక్కొని వాటర్ తాగారా, మొహం కడుక్కోకుండానే వాటర్ తాగారా? గుర్తులేదు. మీరు కిచెన్కి వెళ్ళినప్పుడు డబ్బా ఉంది అక్కడ? ఉంది. సరిగ్గా గుర్తుందా మీకు అప్పుడు? అనుకుంటా. అనుకుంటా అనే వర్డ్లోనే కేస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఈ షెల్ఫ్ని రోజు క్లీన్ చేస్తారా? ఆ, ఈరోజు క్లీన్ చేశారా? గుర్తులేదు. గుర్తు లేకపోవడం కూడా ఒక క్లూవే. మీరు హాల్ నుండి కిచెన్కి ఎలా వస్తారు? వాల్ సైడ్ నుంచి. వాల్లో నుంచి మీరు బయటకు వస్తున్నప్పుడు మీ హ్యాండ్ కిచెన్లో ఉన్న షెల్ఫ్కి తగులుతుందా? మేబీ. మేబీ అనే ప్లేస్లో మెమరీ స్లిప్ అయింది. సరే పదండి కిచెన్లోకి. ఈ డబ్బా ఓపెన్ చేసే సౌండ్ మీకు వినిపిస్తుందా? మార్నింగ్ ఈ సౌండ్ విన్నారా? గుర్తులేదు. సౌండ్ గుర్తులేకపోతే డబ్బా సైలెంట్గా మిస్ అయిందని అర్థం. మీరు రైట్ హ్యాండ్ యూజ్ చేస్తారా లేక లెఫ్ట్ హ్యాండా? రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్తో డబ్బా ఎత్తడం ఈజీయా? ఈజీ. ఈజీ యాక్షన్స్ని మైండ్ రిజిస్టర్ చేయదు. ఈ కేసులో బయట వాళ్ళ హ్యాండ్ లేదు. అంటే నా హ్యాండ్ ఉందా? మా అమ్మ. ఈ డబ్బా కోసం ఇంత జరుగుతుందా? టైం లైన్ కంప్లీట్ అయింది.